అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శనివారం. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. అలాగే అట్ల తద్ది కూడా. ఈ అట్ల తద్ది లేదా అట్ల తదియ అనేది తెలుగువారి ముఖ్యమైన పండగలలో ఒకటి. ఇది ఆశ్వీయుజ బహుళ తదియ నాడు జరుపుకుంటారు. అట్ల తద్ది ఆరట్లు, ముద్దపప్పు, మూడట్లు అంటూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వాళ్లకు వాయినాలివ్వటం, సాయం సమయం నందు వాయనాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి అటు నుండి చెరువులో, కాలువలలో దీపాలను వదిలి చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు. త్రిలోక సంచారి అయిన నారదుడి ప్రోద్బలంతో గౌరీదేవి శివుణ్ణి పతిగా పొందకోరి తొలతగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతమిది. చంద్రారాధన ప్రధానమైన పూజ. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతర్ధానముంది. నవగ్రహాలలో కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భాధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినుముల పిండి, బియ్యం పిండి కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. గర్భస్రావం రాకుండా సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తైదువులకు అట్లను వాయనముగా ఇస్తారు. అట్ల దద్దిలోని అట్లకు ఇంతటి వైద్య విజ్ఞానము సంక్షిప్తము చేయబడి ఉంది. ఇక అట్ల తద్ది వ్రత కథ. పూర్వం రాజుల పరిపాలన జరుగుతూ ఉండేది. అలా ఉన్న కాలంలో ఒక రాజకుమార్తె అంటే మంత్రి కుమార్తె, సైన్యాధిపతి కుమార్తె, పూజారి కుమార్తె అందరూ కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవాళ్ళు. వారు ప్రతిరోజు ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవారు. అప్పుడు అట్ల తద్ది వచ్చింది. రాత్రి సమయంలో చంద్రుడు రాగానే పూజ చేయటం కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారు. పెద్దవారు అమ్మవారిని నైవేద్యంగా సమర్పించడం కోసం అట్లు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో రాజు కూతురు రాజకుమారి ఆకలితో నీరసించి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన రాజు కొడుకు యువరాజు తన చెల్లెలి ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి, చంద్రుడు వచ్చాడు, ఇక నీవు ఉపవాస దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తిని విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. అన్నమాటను గౌరవించిన తన చెల్లెలు భోజనం చేసి పూజ చేసుకుంటుంది. అయితే ఈ రోజున చంద్రుణ్ణి చూసి ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. చంద్రుణ్ణి చూసిన తర్వాత ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి. ఇది వ్రత నియమం. కానీ రాజకుమారి తన అన్నమాటలు నమ్మి వ్రతభంగం చేసుకుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజకుమారికి ఘనంగా వివాహమైంది. అయితే రాజ్యంలోని కొందరు రాజుకు లేనివి ఉన్నవి కల్పించి చెప్పి రాజకుమారికి ఒక ముసలివాడితో ఇచ్చి పెళ్లి వివాహం చేయించారు. ఈ విధంగా జరిగినందుకు రాజకుమారి ఎంతగానో ఆవేదన చెందింది. చంద్రోదయ ఉమావ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా, ఇలా ఎందుకు జరిగిందని ఆలోచిస్తూ బాధపడుతూ దేవతామూర్తి అయిన పార్వతీ పరమేశ్వరులను భక్తితో వేడుకుంటుంది. అప్పుడు వారు ప్రత్యక్షమై తన అన్న తన మీద ప్రేమతో చేసిన పని గురించి చెప్పి, ఆ తర్వాత ఆశ్వీయుజ బహుళ తదియ ఉన్నది. ఆ రోజున చంద్రోదయ ఉమావ్రతం చేసి గౌరీమాతను భక్తి శ్రద్ధలతో వేడుకో, నీ సమస్య తొలగిపోతుందని చెప్పి వారు మాయమైపోయారు. అప్పుడు రాజకుమారి ఎప్పటిలాగే పూజ చేసుకొని అక్షింతలు తెచ్చి భర్తపై వేయగానే తన భర్త రూపం మారి పూర్వ వైభవానికి వచ్చి యవ్వనంగా మారిపోతాడు. అందువలన అవివాహితులు ఈ వ్రతం చేయటం వల్ల కోరుకున్న భర్త లభిస్తాడు. పెళ్ళైన వారు సకల సౌభాగ్యాలతో ఉంటారు.
ఈ విధంగా మన పెద్దలు ఈ కథను చెప్తూ ఉంటారు. సృష్టికి, స్థితిగతులకు, లయకు కారణమైన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులను త్రిమూర్తులు అంటారు. వీరి భార్యలైన సరస్వతి, లక్ష్మీ పార్వతులకు నెల మొత్తం ఎంతో ప్రీతిగా, భక్తి శ్రద్ధలతో పూజలు చేసేది ఆశ్వయుజ మాసం. అందువల్ల ఈ అట్ల తిథి పండుగను చేసుకుంటారు. అమ్మవారికి ఆటపాటలంటే ఎంతో ఇష్టం కనుక యుక్త వయసు రాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారిని సేవిస్తున్నట్లే అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇక ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి మహిమ తెలిపేటువంటి ఒక కథను విందాం. పూర్వం మహారాష్ట్ర దేశంలో యజ్ఞదేవుడు అను విప్రుడు ఉండేవాడు. ఇతడు స్వపరిభేదాలు చూపకుండా అందరి ముందు దయకలిగి నిత్యము శివకేశవులను ఆరాధించుచు ఉత్తముడైన బ్రాహ్మణుడిగా పేరు తెచ్చుకున్నాడు. నిత్యము అతిథి అభాగ్యుతుల సేవలో పునీతుడైన ఆ పండితుడికి లేక లేక సుమతి అనే పుత్రుడు కలిగాడు. తండ్రికి తగిన పుత్రునిగా పెరిగి పెద్దవాడైన సుమతికి అందాల భరిణి అయిన కన్యతో వివాహమైంది. వారి సంసారం సుఖంగా చక్కగా సాగుతున్న తరుణంలో అది వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా సుమతి చక్కని చుక్క అయిన భార్యను అత్యంత ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులను వదిలిపెట్టి భోగాలసుడైన వేశ్యల మీద ఆసక్తితో ఉత్కల దేశానికి సంచారం వెళ్ళాడు. ఆ సమయంలో నవయవ్వనంలో మిసమిసలాడుతూ ఉన్న ఒక బోయకన్య అతని కంటపడింది. ఆ వారు జేక్షణ వాలు చూపులకు వసుడైన సుమతి ఆమె వెంటపడినాడు. ప్రేమమూర్తులైన తల్లిదండ్రులను, సున్నిత మనస్కురాలైన భార్యను, చివరకు తను పుట్టి పెరిగిన గ్రామాన్ని మర్చిపోయాడు. పూర్తిగా ఆ వేశ్య నాగన్న ఇంటనే స్థిరపడి ఆమె తన సర్వస్వమని భావిస్తూ రాత్రింబవళ్ళు ఆ విప్రుడు ఆ యువతి సహజీవనంతో మద్య మాంసాలను సేవిస్తూ తింటూ తిరుగుతూ భ్రష్టుడయ్యాడు. అతని అలవాటు లేక వేష భాషలు కూడా పూర్తిగా మారిపోయాయి. చివరకు తాను ఒక విప్రుడన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఆ బోయవానిగానే తిరుగుతూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ధనార్జన కోసం ఒకనాడు ఇతర బోయవాళ్లతో కలిసి దొంగతనం చేయటానికి బయలుదేరాడు. అందుకోసం ధనవంతుడైన ఒక విప్రుడి ఇంట ప్రవేశించాడు. ఇంతలో గృహ యజమాని ఎదురుపడి పోరాడే అంతలో సుమతి ఆ విప్రుడిని తన వాడి అయిన ఖడ్గంతో హత్య చేసి ఆ ఇంట ఉన్న ధనాన్ని దోచుకొని పోతూ ఉంటాడు. అప్పుడు భయంకర స్వరూపంతో బ్రహ్మహత్య నల్లని వస్త్రాలను ధరించి భయాన్ని కలిగించి విరబోసుకున్న ఎర్రని జుట్టుతో ఆమె భూమి ఆకాశాలు కంపించేటట్లుగా పకపకామని వికటాట్టహాసం చేస్తూ అతని వెంటపడింది. ఆ విప్రుడు తన వెంటపడి తరుముతున్న బ్రహ్మహత్యను చూసి భయపడుతూ పరిగెడతాడు. అయినా అది అతనిని వెంబడిస్తూ ఉంటుంది. ఇలా భ్రష్ట బ్రాహ్మణుడు తిరుగుతూ తిరుగుతూ చివరకు తన స్వగ్రామానికి చేరుకొని అత్యంత భయంతో తండ్రి యజ్ఞదేవుణ్ణి శరణు వేడాడు. ఇంతకాలం ఎక్కడ ఉన్నాడో తెలియక అపరిమితమైన కన్న ప్రేమతో బాధపడతాడు. ఆ తండ్రికి కన్న కొడుకుని చూసిన వెంటనే ప్రాణం లేచి వచ్చింది. హక్కున చేర్చుకున్నాడు. ఏమాత్రం భయపడొద్దని పలుకుతూ ప్రేమతో ఆదరించాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న బ్రహ్మహత్య దోషం వికృత రూపంలో చిందులేస్తూ, ఓ స్వామి యజ్ఞదేవ, సర్వ విధాలా భ్రష్టుడైన నీ పుత్రుణ్ణి నీవు ఆదరించవద్దు. వీడు సురాపానం చేశాడు, మాంసాదులను భక్షించాడు, మీదు మిక్కిలి బ్రాహ్మణుణ్ణి హత్య చేశాడు. ఇతడు మాతృద్రోహి, మిత్రద్రోహి. అంత మాత్రానే కాదు, కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి తానే సర్వస్వమని నమ్ముకొని వెంట వచ్చిన భార్యను విడిచిపెట్టి వేశ్యాలోహితుడై మహాపాపాత్ముడు వీడు. ఇలాంటి వాడిని నువ్వు స్వీకరించినట్లయితే నేను నిన్ను, నీ భార్యను, ఇతడి భార్యను, ఇలా నీ వంశాలన్నింటినీ పూర్తిగా మింగి సర్వనాశనం చేస్తాను. వీడి వల్ల నీ వంశాన్ని పాడు చేసుకోవద్దు. అందువల్ల బాగా ఆలోచించుకొని ఈ దృష్టుడిని ఇప్పుడే విడిచిపెట్టు. మిమ్మల్ని వదిలిపెట్టి వీణ్ణి మాత్రం మింగుతాను అని కర్కశంగా పలికింది. వెంటనే యజ్ఞదేవుడు, వీడు ఎంతటి పాపాలు చేసి చెడిపోయినప్పటికీ అతను నా పుత్రుడు కదా, వీడి మీద ప్రేమ ఎలా చంపుకోగలను, కనుక వీణ్ణి నేను ఎలా వదలను అని
అతను మాటలతో పలుకుతాడు. బ్రహ్మహత్య మిక్కిలి కోపంతో అగ్నిదేవుడు చూస్తూ ఉండగానే సుమతిని గట్టిగా కొట్టింది. ఆ సుమతి తండ్రిని చూస్తూ దీనాతి దీనంగా బిగ్గరగా ఏడుస్తూ విలపించాడు. అతని ఈ స్థితికి అతని తల్లిదండ్రులు, భార్య బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి రుద్రుడి అంశతో జన్మించిన వాడు పరమయోగి మునీశ్వరుడు అయిన దుర్వాస మహర్షి వచ్చాడు. ఆ మహర్షిని చూసి ప్రార్థిస్తూ యజ్ఞదేవుడు అనేక విధాలుగా తన పుత్రుణ్ణి చూపించి, వీడొక్కడే నాకు సంతానం, వీడు చనిపోతే నా వంశం పూర్తిగా అంతరించిపోతుంది, ఎలాగైనా సరే నా పుత్రుణ్ణి బ్రహ్మహత్య నుండి రక్షించవలసిందిగా ప్రాధేయపడ్డాడు. అంతా దుర్వాస మహర్షి అనేక విధాలుగా ఆలోచించి, యజ్ఞదేవా, నీ పుత్రుడు చేసిన పాపం ఎంత అని చెప్పలేం కదా, దానికి ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా విముక్తి అసాధ్యం. అయినా ఒకే ఒక మార్గం కనబడుతుంది. అత్యంత జాగ్రత్తగా వినవలసిందిగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను అని చెప్పి, మహాపవిత్రమైన దేహం, సర్వ విధాల ఆయన మహాపాపాలను నశింపజేసే దివ్యక్షేత్రం ఒకటి భూమండలంలో ఉంది. అదే శ్రీ వెంకటాచలం. ఆ పుణ్యస్థలంలో సర్వశుభ పరంపరలను ప్రసాదించే స్వామి పుష్కరిణి అనే తీర్థం వెలిసి ఉంది. ఆ కోనేటి పవిత్ర జలాలలో నీ పుత్రుణ్ణి స్నానం చేయించినట్లయితే నీ పుత్రుడి వెంటబడిన బ్రహ్మహత్య దోషం ఆ క్షణంలో తప్పక నశిస్తుంది. మహావృక్షాలను కూల్చే గండ్రగొడ్డలి వలె స్వామి పుష్కరిణి పాతకాలను నశింపచేస్తుంది. ఏమాత్రం సందేహించవలదు. అతి శీఘ్రముగా వెంకటాచలానికి వెళ్ళండి. అచ్చటి స్వామి పుష్కరిణి తీర్థంని సేవించి తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి ఆశీర్వదించి పంపించాడు. వెంటనే యజ్ఞదేవుడు శ్రీ వెంకటేశ్వరుని సన్నిధికి వెళ్ళి ముందుగా స్వామి పుష్కరిణిలో తన పుత్రుణ్ణి స్నానం చేయించాడు. అంతలో ఆకాశవాణి మధురమైన వాక్కులతో ఇలా పలికింది. ఓయ్ యజ్ఞదేవా, మహాభాగ నీ పుత్రుడు బ్రహ్మహత్య పాపము నుండి విముక్తుడై పరమ పవిత్రుడైనాడు. ఇందులో ఏమాత్రమూ నీవు సంశయించవలసిన పని లేదు. పుటం పెట్టిన బంగారం వల్లే పాప విముక్తుడైన పుత్రునితో పాటు వెంకటాచలపతిని దర్శించి యజ్ఞదేవుడు స్వగ్రామం చేరుకున్నాడు. అందువల్లే ఏవం ప్రభావం తదీర్థం పాపవృక్ష కుటారకం ఏవం కథితం విప్రహ ఇతిహాసం పురాతనం శృణత్వాత్వం పటాత్వం చాపి వాజపేయం ఫలం లభేత్. అంటే మహావృక్షాలను కూల్చే గండ్రగొడ్డలి వలె స్వామి పుష్కరిణి మహాపాతకాలను నశింపజేస్తుంది. అత్యంత ప్రాచీనమైన ఈ దివ్యగాథను మీకు వినిపించాను. ఈ పరమ పవిత్రమైన ఈ కథను విన్నవారికి, చదివిన వారికి అత్యంత సులభంగా వాజపేయ యాగం చేసినంత ఫలితం చేకూరుతుంది అంటూ సూత మహర్షుల వారు చెప్పారు.